దివ్య ప్రియతమని కృపా విశేషం వలన గాడ్ స్పీక్స్ అనే మహాగ్రంథాన్ని చదువుకుంటూ ఉన్నాం. ప్రస్తుతం 8వ చాప్టర్ మధ్యలో ఉన్నాం. భూమికలన్నిటి గురించి వివరించి చెబుతూ ఉన్నారు బాబా. 5వ భూమికను చేరుకున్నాం. ఈరోజు విషయంలోకి వెళదాం. బట్ ఇన్ ది 5th plane, mental conscious God in the man's state is totally incapable of performing any miracle because he is now in the mental sphere and no longer in the subtle sphere of infinite energy, which when released resulted in miraculous powers. గతంలో చెప్పుకున్నాం 4వ భూమిక అనేటువంటిది ప్రాణశక్తికి అత్యంత పరాకాష్ఠ స్థితి అని చెప్పుకున్నాం. ఈ దివ్యశక్తులు తారస్థాయిని చేరిపోతాయి. అవి అంచేత అనేకమైన మహత్తులను అద్భుతాలను ప్రదర్శించగలుగుతూ ఉంటాడు సంబంధిత ఆత్మ. అయితే 5వ భూమిక అనగానే మానసిక ప్రపంచంలోనికి ప్రమోట్ అయిపోయాడు. ఇక ప్రాణశక్తిని విడిచిపెట్టేశాడు అతను. ఎందుకని మనం ముందు నుంచి ఏం చెప్తున్నామో స్థూలము, సూక్ష్మము, మానసికము ఏదో ఒక్కటే ఎరుక ఉంటుంది. అంచేత ఇతనికి ప్రాణశక్తి ఎరుక లేదు ఇప్పుడు. కాబట్టి ఇతను ఎలాంటి అద్భుతాలు చెయ్యడు, ప్రమోట్ అయిపోయాడు కదా. యట్ బికాజ్ హీఈస్ మెంటల్ కాన్షియస్ అండ్ ఈజ్ అబౌట్ టు బికమ్ మైండ్ పెర్సానిఫైడ్, హీ కంట్రోల్స్ ద మైండ్స్ ఆఫ్ ది సటిల్ కాన్షియస్ స్టేట్ ఆఫ్ గాడ్ అండ్ బికమ్ ద సోర్స్ which incites those in the state of subtle consciousness to perform miracles. అయితే ఇతను నేరుగా అద్భుతాలు చెయ్యలేకపోయినప్పటికీ కూడా ఇతను మనస్సు యొక్క అధిపతి అయ్యాడు కాబట్టి సూక్ష్మ చైతన్య ఆత్మల మనస్సులను ప్రభావితము చెయ్యగలడు. మనం చెప్పుకున్నాం. అలాగే స్థూల ప్రపంచ ఆత్మల యొక్క మనస్సులను కూడా ఆలోచనల విభాగాన్ని ఇతను నియంత్రించగలడు, కావలసిన కోరికలను పుట్టించగలడు. అలాగే వాళ్ళు అద్భుతాలు చేసేలాగు వాళ్ళని పురుకొల్పగలడు. ఇప్పుడు 3వ భూమికలో 4వ భూమికలో ఉన్న వాళ్ళు అద్భుతాలు చేయగలరు కదా. అవి చేసేలాగు ఇతను వాళ్ళ మనసులలో ప్రేరణ కలిగించగలడు. హీఈస్ ద వన్ హూ ఇన్ ది మెంటల్ కాన్షియస్ స్టేట్ అకార్డింగ్ టు ది డిజైర్ అండ్ విల్ ఆఫ్ హిజ్ మైండ్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ చెక్కింగ్, controlling or guiding the minds of those in the subtle conscious plane either to perform their miracles or not, though he himself in his mental conscious state cannot perform any miracle. స్వయంగా ఇతను ఎలాంటి అద్భుతాలు చెయ్యలేడు. అయినప్పటికీ అతనికి ఇచ్ఛామాత్రం చేత సంకల్పము కలిగినంతనే ప్రాణశక్తి ఎరుక కలిగినటువంటి ఆత్మల చేత అద్భుతాలు చేయించగలడు. లేకపోతే వాళ్ళు చేద్దామని హుషారు పడుతూ ఉంటే చెయ్యకుండా నియంత్రించగలడు. ఉదాహరణ 4వ భూమికలో ఉన్నవాడు ఆ శక్తుల దుర్వినియోగానికి పూనుకుంటూ ఉన్నాడు అనుకోండి, దాన్ని నివారించగలడు, నియంత్రించగలడు. గాడ్ ఇన్ ద మ్యాన్ స్టేట్ ఆఫ్ మెంటల్ కాన్షియస్నెస్ ఈజ్ కేపబుల్ ఆఫ్ క్రియేటింగ్ అండ్ కంట్రోలింగ్ ద థాట్, డిజైర్స్ and emotions of all mind in gross and subtle conscious state. గతంలో చెప్పుకున్నాము మనసుకు 2 విభాగాలు ఉంటాయి. ఒకటి ఆలోచనల విభాగము, 2 అనుభూతులు లేక భావనల విభాగం. 5వ భూమిక అనేది ఆలోచనలకు సంబంధించినటువంటి భూమిక. 6వ భూమిక అనేది అనుభూతులకు, ఫీలింగ్, భావావేశములు, రాగద్వేషాలు, కోరికలు, ఇవన్నీ 6వ భూమికకు సంబంధించినటువంటి విషయాలు. అవన్నీ హీ ఈజ్ హిమ్సెల్ఫ్ స్టేబుల్ యాజ్ సూన్ యాజ్ హి ఎక్స్పీరియన్స్ ది స్టేట్ ఆఫ్ 5th plane. 5వ భూమికలో అడుగు పెట్టగానే ఇతను నిశ్చల స్థితికి చేరుకుంటాడు. ఇక ఇతను ఎలాంటి గందరగోళం కానీ, ఆదుర్దాలు కానీ, దుర్వినియోగం చేసేటువంటి ప్రమాదాలు కానీ ఉండవు. ఇక ఆ ఊగిసలాటలు నిలిచిపోయినట్టే ఇక్కడ. From which state the consciousness involved thus far can never devolve or disintegrate. ఇలాంటి ఆందోళనలు, ఈ గాబరాలు లేని కారణంగా కిందికి పతనమయ్యేటువంటి ప్రమాదము ఇతనికి ఎంతమాత్రము ఉండదు. As the involution of consciousness of mental conscious God in the man's state gradually progresses deeper and deeper, he experiences his mastery over the mind. And the consciousness of mental conscious God is said to be mind personified. ఇక ఈ మానసిక భూమికలోకి
అడుగుపెట్టి ఇంకా ముందుకు పురోగించాడు అనుకోండి, మనసు మీద పూర్తి నియంత్రణ. అంటే ఎదుటివాడి మనసులను చరివేస్తూ ఉంటాడు అంటారు చూడండి. మనం అంటే వాడనమాట ఈ 5-6 భూమికల్లో ఉన్నవాడు. అది కేవలము తంత్ర విద్య చేత అభ్యాసం చేసింది కాకుండా అది దైవీ శక్తికి సంబంధించినటువంటి ఆ గుణమే అయితే ఇదిగో ఇలాగ 5-6 భూమికల వాళ్ళకి అది ఉంటుంది. ఇతను మూర్తీభవించిన మనస్సే అయిపోతాడు, ఇంకా పరాకాష్ఠకి చేరుతాడు. Thus God in the man's state now becomes fully conscious of the mind or the mental body and experiences the whole of the mental sphere or the mental world in the 6th plane of mental consciousness. ఇక 5లో ప్రవేశించాడు మానసిక ప్రపంచంలో, 6లో మొత్తం సామ్రాజ్యానికి అధిపతి అయిపోయాడు ఇతను పూర్తిగా. ఇక అతనికి అందనటువంటి ఆ మానసిక ప్రపంచ భాగం ఇంక లేదు, అంత వశం చేసేసుకోగలుగుతాడు. దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సీయింగ్ గాడ్ ఇన్ హిజ్ ఒరిజినల్ స్టేట్ ఫేస్ టు ఫేస్. ఏమిటయ్యా ఈ 6వ భూమిక లక్షణం అంటే కన్ను. మనం చెప్పుకున్నాం, చూడడము ఒక ఇంద్రియమే ఉంటుంది మానసిక ప్రపంచంలో. 5లో కానీ 6లో కానీ ఒక్క ఇంద్రియమే పనిచేస్తుంది. చూడడం ఎవరిని? భగవంతుణ్ణి చూడడం. ఎలా చూడడము? కోటు జులపాలు వేసుకున్న భగవంతున్నా కాదు, ఆయన నిజస్వరూపాన్ని, యథార్థ స్థితిని ఉన్నదున్నట్టుగా చూస్తూ ఉంటాడు. దిస్ సీయింగ్ ఈజ్ ద సీయింగ్ ఆఫ్ ద మెంటల్ కాన్షియస్నెస్ విత్ మెంటల్ సెన్స్ ఆఫ్ సీయింగ్. చూసేదేమిటి? ఇతని మానసిక చైతన్యము చూస్తోంది. అది మనం మర్చిపోకూడదన్నమాట. ఇన్ అదర్ వర్డ్స్, గాడ్ ఇన్ ద మ్యాన్ స్టేట్ సీస్ గాడ్ ఎవ్రీవేర్ అండ్ ఇన్ ఎవ్రీథింగ్. అంచేత ప్రతి అణువులోనూ భగవంతుడి యొక్క హాజరును ఆస్వాదించగలుగుతూ ఉంటాడు ఈ 6వ భూమిక వాడు. రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ ప్లేన్ అప్ త్రూ ద 6th plane, the involution of consciousness progressed gradually and consistently as the consciousness of God underwent fewer and scarcer experiences of multifarious and diverse opposite impressions which grew fainter and fainter. బాబా మళ్ళీ సమాప్తి చేస్తున్నారు ఇప్పటిదాకా చెప్పిందంతా కూడా. రాయి దగ్గర నుంచి 6వ భూమిక వరకు ఇతని ప్రయాణం సాగింది. రాయి దగ్గర కొన్ని సంస్కారాలని కూడబెట్టుకున్నాడు. ఉదాహరణకి 1% అనుకున్నాం. తర్వాత వృక్షం దగ్గరికి వచ్చాడు, ఇక్కడ 10% అనుకున్నాం. ఉదాహరణలు ఇవన్నీ. తర్వాత క్రిమి 30%, చేప 40%, తర్వాత పక్షి 60%, జంతువు 80%, మానవుడు 100%. అంటే ఇంకా వెరైటీ విపరీతం అన్నమాట. విపరీతమైన వెరైటీ సంస్కారాలు కూడగట్టుకున్నాడు. అయితే ఈ పునర్జన్మ ప్రక్రియలో కూడా ఈ 100 నుంచి నెమ్మదిగా 90, 80, ఆఖరికి ఏ 40 ఉండగా ఇతను ఆధ్యాత్మిక మార్గములోనికి అడుగు పెట్టాడు. మనం అనుకున్నాం కదండి, స్థూల సంస్కారములు కొబ్బరి తాడుతో పోల్చాం, ట్రైన్ దారంతో సూక్ష్మ సంస్కారాలను పోల్చాం, తల వెంట్రుకంత నాజూగ్గా మానసిక సంస్కారాలని పోల్చాం. ఇక్కడి దాకా పెరుగుతూ వచ్చింది. మానవుడి దగ్గరికి వచ్చేటప్పటికి మంచి బలంగా కొబ్బరితాళ్ళు అన్నీ ఉన్నాయి. ఈ రీఇన్కార్నేషన్లో ఈ నాజూకు అవడం మొదలుపెట్టాయి. అవి ఇక ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టగానే అవి సూక్ష్మ సంస్కారాలుగా మారిపోయినాయి. అంచేతే సూక్ష్మ భూమిక యొక్క ఎరుక వచ్చినప్పుడే ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టడము అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ కూడా 1, 2, 3, 5 సంస్కారాలు పడిపోతూ ఉంటాయి. 30, 20, 11, 10, 5, 4, 3, 2, 1 సన్నబడిపోతూ ఉంటాయి, పలసబడిపోతూ ఉంటాయి. ఎంత మాత్రము గాఢముగా ఉండవు. ఎందుకని? 5, 6 భూమికల్లో భగవంతుడి మీదే ధ్యాస ఉంటుంది. ఆయన్నే చూస్తూ ఉంటాడు, ఎక్కడ చూసినా ఆయనే. కాబట్టి ఇక సంస్కారాలు ఏర్పడే అవకాశం తగ్గిపోతుందన్నమాట. Therefore, during the progress of the involution of consciousness of God, the diverse opposite impressions gradually lessen and become fainter until the involved consciousness of God in the 6th plane was fully conscious of the mental body and experienced the mental world in full with practically no impressions at all except for a last faint trace of residual impressions of the opposites. ఇలా 1 నుంచి
6 వరకు తగ్గుతూ 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 చిక 6వ భూమికలో 1, 2 మిగులుతాయట. అవి ఉన్నాయా లేరా, వాటి జాడ మాత్రమే కనపడుతూ ఉంటుంది. ఆ జాడ పోగానే వాడు 7వ భూమికలోకి వెళ్ళిపోతాడు కదా. అది అంటే భగవంతుడి మీద ధ్యాస పూర్తిగా మరలిపోయి తపన తీవ్రంగా వాడిని దహించి వేస్తూ ఉంటుంది. ఎందుకని సంస్కారాల లోడు తగ్గిపోయింది కాబట్టి. ఇన్ అదర్ వర్డ్స్, ద ఇన్వాల్వ్డ్ కాన్షియస్నెస్ ఫుల్లీ ఐడెంటిఫైజ్ విత్ ద మైండ్ అండ్ గాడ్ టెన్స్ టు రియలైజ్ దట్ హీ ఈజ్ మైండ్. అంచేత ఈ 5, 6 భూమికల్లో నేను మనస్సును అని చెప్పుకుంటూ ఉంటాడు. తాదాత్మ్యత అంత సంపూర్ణంగా ఉంటుంది. నౌ గాడ్ ఇన్ ఎ మ్యాన్ స్టేట్ యాజ్ అ మైండ్ హ్యాజ్ అ లాస్ట్ ఫినిట్ ఇంప్రెషన్ that he as mind sees God face to face in all things except in his self. తనను భగవంతుడిగా చూడడం, మిగిలినంతా భగవంతుడిగా చూస్తూ ఉంటాడు 6వ భూమికలో. ఆ ఒక్క సంస్కారము కారణంగా తను ఇంకా వేరుగా ఉన్నాడు. చూసేవాడు వేరు, చూడబడేవాడు వేరు అయిపోయాడు ఆ ఒక్క సంస్కారం కారణంగానే. దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ గాడ్ ఇన్ అ మ్యాన్ స్టేట్ ఇన్ ద 6th plane of consciousness. 6వ చైతన్య భూమికలో ఉన్నటువంటి మానవుడి పరిస్థితి ఇలా ఉంటుంది నాయనా అని చెప్తున్నారు. ద మెంటల్ కాన్షియస్ గాడ్ ద మ్యాన్ స్టేట్ ఆఫ్ ది 6th plane, practically void of all impressions at this point and only conscious of mind, is now confronted by God himself and sees him face to face and also sees him in all things, but he does not see himself in God because he is still impressed with the consciousness of mind and takes himself as mind. ఇతను ఒక్క సంస్కారము మిగిలి ఉన్న కారణంగా తాను మనస్సును అనుకుంటున్నాడు, తాను భగవంతుణ్ణి అనుకోవటం లేదు. ఈ కారణముగా అన్నిట్లోనూ భగవంతుని చూస్తూ ముఖాముఖి అయిపోతాడు భగవంతుడికి. దిస్ మెంటల్ కాన్షియస్ గాడ్ ఇన్ ద మ్యాన్ స్టేట్ అసోసియేటింగ్ హిమ్సెల్ఫ్ విత్ మైండ్ ఈజ్ కాన్షియస్ ఆఫ్ హిమ్సెల్ఫ్ యాజ్ మైండ్. తను నేను మనస్సును అనేటువంటి చైతన్యమే ఎరుకే అతనికి ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్సెస్ హిమ్సెల్ఫ్ యాజ్ స్టిల్ సంథింగ్ అదర్ దాన్ గాడ్ బికాజ్ హీ యాక్చువల్లీ సీజ్ గాడ్ ఫేస్ టు ఫేస్ అండ్ హీజ్ మెంటల్ కాన్షియస్నెస్. అతను భగవంతుడు కనపడిపోతున్నాడు, ఎదురుగానే ఉన్నాడు, కానీ నేను వేరుగా ఉండి ఆ భగవంతుడిని చూస్తున్నాను. ఆ వేరుగా ఎందుకున్నాడు? ఆ ఒక్క సంస్కారము వలన. వేర్పాటు భావన కలిగించేది సంస్కారమే. అది తీసేస్తే మళ్ళీ ఏకం అయిపోతాడు. దెన్ టు హీ సీజ్ గాడ్ మచ్ మోర్ వివిడ్లీ అండ్ ఇంటెన్సివ్లీ దాన్ ఇన్ ది గ్రాస్ ఆర్ సటిల్ స్టేట్స్ ఆఫ్ గాడ్. హీ కెన్ సీ ద గ్రాస్ అండ్ సటిల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద గ్రాస్ అండ్ సటిల్ వర్డ్స్. స్థూల ఎరుక కలిగినటువంటి మానవుడు స్థూల ప్రపంచములోని వస్తువులను ఎంత స్పష్టముగా చూడగలడో అంతకంటే స్పష్టముగా భగవంతుడిని చూడగలడాడు 6వ భూమికి వాడు. చూడండి ఎంత వివరంగా బాబా చెప్తున్నారు. అలాగే సూక్ష్మ ఎరుక కలిగిన మానవుడు సూక్ష్మ ప్రపంచములోని వస్తువులను ఎంత స్పష్టముగా చూడగలడో అంతకంటే స్పష్టముగా భగవంతుణ్ణి ముఖాముఖి చూడగలడు. ఇన్ దిస్ స్టేజ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ గాడ్ which has experienced diverse and innumerable opposite impressions and now experiences the last stage of dual impressions of opposites. ఇప్పుడు దాకా చైతన్యం మంచి చైతన్యపోయి ఉంది. ఎన్ని లక్షల కోట్ల సంస్కారాలని అవలీలగా అనుభవాలను పొందేసింది. ఇప్పుడు ఇంక చిట్ట చివరి ఆఖరి లేశమాత్రము ఆ సంస్కారం మిగిలి ఉంది దానికి. ఇంకా therefore mental conscious God in a man state of the 6th plane is yet conscious of duality, that is identifies himself as mind and differentiates himself from God. 6వ భూమికలో అంత ఉన్నతమైన స్థితిని చేరినా కూడా ఇంకనూ ద్వంద్వము యొక్క పరిధిలో ఉన్న కారణముగా ఆ ఒక సంస్కారము చేత నేను వేరు, భగవంతుడు వేరు అని ఆ వేర్పాటు భావమును అనుభవిస్తూ ఉంటాడు. In order to understand the involution of consciousness in the mental sphere more clearly, it is necessary to understand that the mental sphere of the 5th and 6th planes of consciousness is the domain of the mind. అది మళ్ళీ బాబా ఇంకా బాగా అర్థమయ్యేలాగా నేను చెప్తాను. 5, 6 2 భూమికలు వేరువేరుగా మీకు ఉన్నప్పటికీ ఈ రెండు కూడా మానసిక ప్రపంచములోనే తిరుగుతూ ఉంటాయి. ఇది మొదటి మెట్టు, రెండో మెట్టు. ఈ రెండు మానసిక ప్రపంచానికి సంబంధించినవే.
దిస్ మైండ్ ఆఫ్ ది మెంటల్ స్పియర్ హ్యాజ్ అ 2 sections. మళ్ళీ ఇదివరకు చెప్పిందే బాబా చెబుతూ ఉన్నారు. ఇన్ ద ఫస్ట్ సెక్షన్ ద స్టేట్ ఆఫ్ మైండ్ ఈజ్ ఇంక్వైరింగ్ ఆర్ రిఫ్లెక్టింగ్. మొట్టమొదటి విభాగం, 2 విభాగాలు. ఆలోచనాత్మకమైనది, అదేంటి ఇదేంటి అని విచక్షణ చేస్తూ ఉంటుంది. ఇన్ దిస్ స్టేట్ మైండ్ ఫంక్షన్స్ యాజ్ థాట్స్. అవి ఎలాంటి థాట్స్? హై థాట్స్, లో థాట్స్, గుడ్ థాట్స్, బ్యాడ్ థాట్స్, మెటీరియల్ థాట్, స్పిరిచువల్ థాట్ అండ్ థాట్స్ ఆఫ్ ఎవ్రీ కైండ్, టైప్ అండ్ స్టేట్. అంటే మనం ఆలోచిస్తున్నామే ఇప్పుడు 7వ భూమిక, 6వ భూమిక, 5వ భూమిక, ఇవి కూడా ఆ మైండ్లో 5వ భూమికకు సంబంధించిన విభాగమే. బాబా ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఆలోచనలతో కూడి ఉంటుంది. ఈ స్థితిలో ఉన్న మనసు ఉన్నతమైన ఆలోచనలు చేస్తుంది, అధమమైన ఆలోచనలు చేస్తుంది, అలాగే మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు, ప్రాపంచికమైన ఆలోచనలు, ఆధ్యాత్మిక ఆలోచనలు, ఇలా అన్ని విధాల అన్ని స్థితులకు చెందిన ఆలోచనల రూపంలో పనిచేస్తూ ఉంటుంది. ఇది సెకండ్ సెక్షన్. ద స్టేట్ ఆఫ్ మైండ్ ఈజ్ సింపాథెటిక్. అంటే అక్కడ అనుభూతి పొందుతుందన్నమాట, వేదన ఉంటుంది అక్కడ. ఇన్ ది స్టేట్ మైండ్ ఫంక్షన్స్ యాజ్ ఎ ఫీలింగ్స్. ఫీల్ అవుతూ ఉంటాం కదా మనం, అది ఫీల్ అంటే అనుభూతి చెందడం, అంటే హృదయం పనిచేయడం అన్నమాట. ఫీలింగ్స్ ఆఫ్ సఫరింగ్స్, ఇమోషన్స్, ఫీలింగ్స్ ఆఫ్ డిజైర్స్, లాంగింగ్, ఫీలింగ్స్ ఆఫ్ ప్యాంగ్స్ ఆఫ్ సెపరేషన్, ఫీలింగ్స్ ఆఫ్ ఎవ్రీ కైండ్ అండ్ టైప్ అండ్ స్టేట్. ఇక్కడ మనసు బాధలు, భావావేశాలు, కోరికలు, తపనలు, ఎడబాటు వలన కలిగిన వేదనలు, ఇక అన్ని రకాల భావనల రూపంలో పనిచేస్తూ ఉంటుంది. Since mind of the mental sphere has a distinct dual function, it is inevitable that the experiences in the field of mind must be distinctively of 2 kinds. ఈ 2 విభాగాల్లోనూ 2 రకాల అనుభవాలు వస్తాయి ఈ ఆత్మకి. ఎందుకని ఇక్కడ ఆలోచనలు, ఇక్కడ అనుభూతులు. ఇంకా బాబా ఒక చోట చెప్పారు, జీవాత్మ రాయిగా బయలుదేరింది మొదలుకొని భగవంతుని చేరిపోయేలోగా అనేక తీవ్రతలలో వ్యత్యాసం ఉన్నటువంటి బాధలను అనుభవిస్తాడు. కానీ ఈ బాధలన్నింటిలోనూ 6వ భూమికలో అనుభవానికి వచ్చే బాధలు వర్ణనాతీతము. కాలు కోసేయడం, మర్డర్ చేసేయడం ఇవన్నీ చాలా చిన్నవి అన్నారు బాబా. అక్కడ 6వ భూమికలో అది ఉపశమనం ఎరుగినటువంటి బాధ. ఎదురుగా కనపడుతున్నాడు భగవంతుడు, ఒకటవలేకపోతాడు. ఇక్కడున్నాడండి వీడు, 6వ భూమిక వాడు. భగవంతుడు ఇక్కడ ఉన్నాడు. ఈ భగవంతుడు చూస్తూ ఉంటాడు కానీ దాటలేకపోతున్నాడు. ఎందుకంటే వాడి కెపాసిటీ సరిపోవట్లేదు అది. కానీ చూస్తున్నాడు. చూస్తూ ఉంటే అసలే ప్రేమిస్తున్నాడు. కళ్ళతో చూస్తుంటే ఇంక వాడు దహించేస్తుందన్నారు బాబు. ఎప్పుడు కలిసిపోతాను కానీ దాటలేకపోతున్నాడు. చూడండి, తాగుబోతుకి ఆ బీర్ సీసా అక్కడ చూపించి వీడి కదలకుండా కాళ్ళు చేతులు కట్టేస్తే వీడి పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ సీసాను చేరుకోలేడు, అది వదిలి ఉండలేడు. అది అంత వర్ణనాతీతమైనటువంటి వేదన ఇక్కడ వీడికి ఉంటుంది. వీడి దృష్టి నుంచి సమస్తము తొలగిపోయి, కోరికలు లేవు, ప్రపంచం లేదు, స్థూలం లేదు, సూక్ష్మం లేదు, మనసు కూడా ఆఖరి పొట్టే ఉంది. ఇక ఒకే సంస్కారం మిగిలి ఉంది. భగవంతుల్లో కలిసిపోదామని తహతహ ఉంది, కానీ వీలు కావటం లేదు. అంచేత ఇది అతి భయంకరమైనటువంటి వేదనతో కూడిన అనుభూతి. అంచేత బాబా ఆ ఫీలింగ్స్ అంటే అదేదో మనకు దీనికే ఉంది అనుకుంటామేమో, అది భయంకరమైన పరిస్థితి అన్నారు బాబా. మామూలు ఫీలింగ్ కాదు ఇది. ఎప్పుడు చేరిపోతాను ఆ మరచితనా మందిరం పాటలో మనం ఆఖరి చరణం చూడండి, అయిపోయింది. దివ్య జ్ఞాన శక్తి దీప్తులనిడి మందిరంబు చేర పరుగులిడుచుండగా. అది భయంకరమైన ఆ వర్ణనంతా చేశాడు ఆయన. ఆశలన్నీ అయిపోయినాయి. నల్లని దుఃఖపు రాత్రి నలుకలంకులను కమ్మెను. ఇక ఆశ కూడా చచ్చిపోయింది నాకు. ఇంకా నేను వెళ్ళలేనేమో, చేరలేనేమో. అది 6వ భూమిక యొక్క అనుభవం. ఆ ఫీలింగ్స్ అంటే అది లైట్గా తీసుకోవడం కాదు. ఆ బాధలు అవి అన్ని వర్ణనాతీతమైన బాధలు. Thus the mental sphere has 2 domains. Therefore the domain of the 5th plane is of thoughts, the domain of the 6th plane is of feelings. మనం చెప్పుకున్నదే. 5వ భూమిక ఆలోచనలకు సంబంధించి ఉంటుంది, 6వ భూమిక అనుభూతులకు సంబంధించి ఉంటుంది. Consequently, the consciousness of mental conscious God, the man state and the 5th plane identifies with the first section of mind, which is inquiring or reflecting mind.
అంచేత 5వ భూమికలో ఉన్నవాడు ఈ ఆలోచనలతో తాదాప్యం చెంది ఉంటాడు. అంటే ఇలా చూసాడంటే అతను మన స్థూల శరీరాన్ని చూడ్డు, మన మనస్సులోని ఆలోచనల విభాగాన్ని చూస్తాడు. మనకేసి చూడగానే ఎంత దుర్మార్గంగా ఉన్న వీడి ఆలోచనలు వీడెవడరా అనుకుంటాడు. అంటే మనం ఎవరికి తెలియకుండా ఉన్నాము అని మనం అనుకుంటాం, కానీ అతనికి మాత్రం స్పష్టముగా కనపడుతూ ఉంటాయి. బాబా అనేక పర్యాయాలు ఇది రుజువు చేశారు కూడా. ఎందుకంటే అవతారుడు అన్ని భూమికల్లోనూ ఉంటాడు. బావుజీ కూతురు షీలా కూర్చుని ఉంది, బాబా పాదాల దగ్గర కూర్చుంది. మంచి జనం అంతా ఉన్నారు, గురుప్రసాద్లో ఉన్నారు. పశ్చాత్తాపరాధం చేసేస్తే అన్నీ పోతాయని ఏదో చెప్తున్నారు. బాబా డిస్కోర్స్ ఏదో అడుగుతోంది. సారీ అంటే పోతాయా, ఎలా పోతాయి అనుకుంది. 12 ఏళ్ళు 15 ఏళ్ళు పిల్ల అనుకుంటే బాబా ఇలా కొట్టారు, జల్ల మీద కొట్టారు. చెప్పన్నారు, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? నా కాళ్ళ దగ్గర కూర్చుని ఇలాగ ఆలోచిస్తున్నావు, ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నావు. నేను చెప్తున్నాను కదా పోతాయని. పోతాయి, నువ్వు అనుమానం పెట్టుకోవద్దన్నారు. అంటే ఆయనకి చాలా స్పష్టంగా మన మనసులోని, ఎందుకంటే అన్ని భూమికల్లోనూ ఉంటాడు ఆయన. 5వ భూమిక లక్షణం అనమాట అది. ఆలోచనలను చదవడం అనేటువంటిది 5వ భూమిక లక్షణం. అలాగే భావనలు చదవడం అనేటువంటిది 6వ భూమిక లక్షణం. Therefore, this mental conscious God in the man state of the 5th plane is the creator and the master of thoughts, as he is thoughts personified, and he is accordingly capable of controlling only the thought section of all minds in the gross and subtle conscious states of God. అంచేత స్థూల ఎరుక కలిగిన మానవులు, సూక్ష్మ ఎరుక గల మానవుల ఆలోచనలను ఇతను పుట్టించగలడు, నియంత్రించగలడు, రద్దుపరచగలడు, ఏదైనా చేయగలడు ఇతను. ప్రభు ఇతను ఆ విభాగాన్ని. దిస్ ఈజ్ ఆఫెన్ మిస్ఇంటర్ప్రెటెడ్ యాజ్ కంట్రోలింగ్ ద మైండ్స్ of gross and subtle conscious states of God. But the fact is that God in the 5th plane of consciousness does not control the mind as a whole, but control only that mind, that portion of the mind as thoughts. మామూలుగా మిగిలినటువంటి విశ్వాసాల్లో ఈ దివ్యజ్ఞాన సమాజులు ఇలా ఉన్నాయి కదా కొన్ని మనకి ఎరిగినటువంటివి. దానిలో ఏమంటారంటే మొత్తం మనసునే నియంత్రిస్తాడు 5వ భూమిక వాడు అని చెప్తారు. కానీ అది పూర్తిగా కరెక్ట్ కాదు. మనస్సులో ఉన్న ఆలోచనల విభాగాన్ని మాత్రమే అతను నియంత్రించగలడు, అది కరెక్ట్. మెంటల్ కాన్షియస్ గాడ్ ఇన్ a man state in the 5th plane of consciousness, while identifying himself as inquiring and reflecting mind, emanating only thoughts, does not identify himself with the second section of mind, and therefore still incapable of establishing mastery over feelings. 5వ భూమికలో ఉన్నవాడు ఆలోచనలకు మాత్రమే అధిపతి. భావనల గురించి వీడికి ఏమాత్రమూ ఎరుక ఉండదు. ఎరుకే ఉండనప్పుడు వీడి అధిపతి ఎలా అవుతాడు వాటికి? వీడికి తెలియదు. వీడి గ్రేటర్ ఇన్వల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్, ద మెంటల్ కాన్షియస్ గాడ్ ఇన్ ద మ్యాన్ స్టేట్ ఆఫ్ ద 5th plane progresses into the 6th plane of consciousness, wherein he gains consciousness of the second section of the mind of the mental sphere, and thus tends to identify himself with that section of mind. ఇంకా అంతర్ముఖ ప్రయాణం చేసి 6వ భూమికి చేరుకొని మనసు యొక్క 2వ విభాగమైన అనుభూతుల విభాగానికి అధిపతి అవుతాడు ఇతను. మెంటల్ కాన్షియస్ గాడ్ ఇన్ ద మ్యాన్ స్టేట్ ఇన్ ద 6th plane of consciousness experiences the mental world with a mental sense of seeing. పూర్తిగా ఆ కన్ను పనిచేస్తూ ఉంటుంది ఇక్కడ. Through complete identification with feelings, and thus God in the man is not thoughts but feelings personified. ఇక ఆలోచనలు లేవిక, అతను అనుభూతులు. Wherefore he experiences consciously the feelings of seeing God face to face continuously in all things and everywhere. భగవంతుడి హాజరును ప్రతి అణువులోనూ అంతటా చూడగలుగుతాడు ఇతను. He feels seeing God everywhere continuously, but he cannot feel seeing himself in God as God. కానీ ఆ భగవంతుల్లో తాను లేడు, తనలో భగవంతుని చూడలేడు, తను వేరు. ఇది మాత్రం అతనికి ఉన్నటువంటి ముఖ్యమైన లక్షణం. For this reason he cannot reconcile feelings of sight of God with his own identity as God, because he still identifies himself with feelings. ఇతను అనుభూతులతో మమేకమై ఉంటాడు. గతంలో చెప్పుకున్నాం మనం. గమ్యం ఏమిటి? ఏదో ఒక మాధ్యమును మామును వాడుకోకుండా
మన స్వస్వరూపముతో మనము తాదాప్యము చెందడము గమ్యము. స్థూల ఎరుక కలిగినంతసేపు స్థూలదేహముతో నేను రాయిని, నేను వృక్షమును, నేను పక్షిని, నేను క్రిమిని, నేను జంతువును, నేను మానవుణ్ణి అని చెప్పాడు వాడు. సూక్ష్మ ప్రపంచంలోకి వచ్చేటప్పటికి నేను ప్రాణశక్తిని అని చెప్పాడు వాడు. మానసిక ప్రపంచంలోకి వచ్చేటప్పటికి ముందు నేను ఆలోచనలను అన్నాడు, ఆ తర్వాత నేను అనుభూతులను అంటున్నాడు. అంతేగాని నేను భగవంతులను అంటలేదు. కాబట్టి వాడు ఇంకా ద్వంద్వము యొక్క ఆ ప్రభావానికి లోనై ఉన్నాడు. హీ ఫీల్స్ ఫర్, లాంగ్స్ ఫర్ అండ్ ప్యాంగ్స్ ఫర్ యూనియన్ విత్ గాడ్, whom he at this stage feels seeing face to face. అంచేత తీవ్రమైన వేదనకు గురవుతాడు. ఎప్పుడు కలిసిపోతాను నేను, ఎప్పుడు కలిసిపోతాను, చూసేస్తున్నాను ఎదురుగా ఉన్నాడైనా. విరహం అనుభవిస్తూ ఉంటాడు, ఎడబాటు అనుభవిస్తూ ఉంటాడు. ఎప్పుడు ఐక్యం అయిపోతాను నేను భగవంతుడు. దిస్ ఐడెంటిఫికేషన్ విత్ ది సెకండ్ సెక్షన్ ఆఫ్ మైండ్ is the state of God in the man state, where the predominant aspect of divine love, which eventually leads him to union with God, is maintained, manifested most forcibly. అంచేత ఈ ఆరవ భూమికలో మనం దైవీ ప్రేమను వాడుతూ ఉంటామే, పూర్తిగా వ్యక్తమవుతుంది. గొప్ప సంతు అంటే ఆరవ భూమిక వాడే. ఒక తుకారాం కానీ, ఒక తులసీదాస్ కానీ, వీళ్ళంతా ఆరవ భూమికలో ఉన్నప్పుడు మరి కథలన్నీ, చరిత్రలు ఎంత చదువుకుంటున్నాం మనం? ఆరవ భూమిక వాళ్ళు. అంచేత ఆ దివ్య ప్రేమని పూర్తిగా వ్యక్తం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమైనా అర్పించేస్తారు. కోసిచ్చేయమంటే శరీరం మొక్కలు కోసి ఇచ్చేస్తారు వాళ్ళు. అంత దైవీ ప్రేమ ఉంటుందన్నమాట. అది ఆ ఆరవ భూమికలో ప్రధానమైన లక్షణంగా చెప్పవచ్చు. ఈ దివ్య ప్రేమ వ్యక్తమవుతూ ఉంటుంది వాళ్ళ డీలింగ్స్లో. Hence it should be clear that the fifth plane of the mental sphere is state of full consciousness of thoughts only. అంచేత గందరగోళం వద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఐదవ భూమిక ఆలోచనలకు సంబంధించింది మాత్రమే. The mastery over control and creation of thoughts alone is established, and there is no mastery or control over feelings of desires and emotions. ఇక్కడ ఆలోచనలు మాత్రమే నియంత్రించగలడు గాని కోరికలను, భావావేశాలను, రాగద్వేషాలను ఇతను నియంత్రించలేడు. బట్ ద సిక్స్త్ ప్లేన్ ఆఫ్ ద మెంటల్ స్పియర్ ఇస్ ద స్టేట్ ఆఫ్ ఫుల్ కాన్షియస్నెస్ ఆఫ్ ఫీలింగ్స్. ఇక్కడ వీడు అనుభూతులకు అధిపతి అయిపోతాడు ఆరవ భూమికలో. అండ్ దట్ ద మాస్టరీ ఓవర్ కంట్రోల్ అండ్ క్రియేషన్ ఆఫ్ ఫీలింగ్స్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్, అండ్ నో మోర్ స్కోప్ ఈజ్ నౌ లెఫ్ట్ ఫర్ ఈవెన్ ఏ సింగిల్ థాట్ టు పెనట్రేట్ ఇన్ టు ద డొమైన్ ఆఫ్ ఫీలింగ్స్. అంచేత ఆరవ భూమిక వాడు ఆలోచనలో ఒక్కటి కూడా ఉండదు వాడికి. అనుభూతులలో మునిగి తేలుతూ ఉంటాడు. అంచేత లాజిక్ వాడు. లాజిక్ ఆలోచనలకు సంబంధించింది. ప్రశ్నలు వేయడం, సమాధానాలు అడగడం, భూమికల గురించి, డిస్కోర్సెస్ గురించి, గాడ్ స్పీక్స్ గురించి ఇవేవి ఉండవు వాడికి. ఉన్నదల్లా ఎప్పుడు చేరిపోతాను సముత్కంఠ అని భాస్కర్ రాజు గారు వాడుతూ ఉంటారు. ఆ ఉత్కంఠ వాడిని దహించేస్తూ ఉంటుంది అనమాట. ద సిక్స్త్ ప్లేన్ కాన్షియస్నెస్ ఈజ్ థాట్లెస్. ఆలోచనలు ఒక్కటి కూడా ఉండదు వాడికి. అండ్ గవర్న్స్ ద ఫీలింగ్స్ ఆఫ్ ఆల్ ద గ్రాస్ అండ్ సటిల్ కాన్షియస్ స్టేట్స్ ఆఫ్ గాడ్. స్థూల చైతన్యము గల, సూక్ష్మ చైతన్యము గల మానవులందరి అనుభూతులను ఇతను సృష్టించగలడు, నియంత్రించగలడు. దిస్ ఈజ్ ఆఫెన్ మిస్ఇంటర్ప్రిటెడ్ యాజ్ మాస్టరీ ఓవర్ హార్ట్ ఆఫ్ ఆల్ దోస్. ఇదే ఇందాక చెప్పింది బాబా చెప్తున్నారు. ఇక్కడ కూడా మనసు మీద పూర్తి నియంత్రణ ఉంటుంది అని చెబుతారు. కాదు, మనసులోని అనుభూతుల విభాగం మీద మాత్రమే ఇతనికి నియంత్రణ ఉంటుంది అనేది కరెక్ట్. హీ డస్ నాట్ గవర్న్ ఆర్ రెగ్యులేట్ ద సో కాల్డ్ హార్ట్, but controls and governs the second section of the mind in a mental sphere, which emanate feelings of emotions and desires. కోరికలు, రాగద్వేషాలు, ఆ సంబంధించిన విభాగం మీద మాత్రమే ఇతనికి ఆధిపత్యం ఉంటుంది. లవింగ్ ఆఫ్ గాడ్ and the longing for his union is really and fully demonstrated in the sixth plane of consciousness. సూఫీలు పాటల్లో మనం వింటూ ఉంటాం. అది ఎంత కష్టం ఉంటుంది అనేటువంటిది అదే బాబా చెప్తున్నారన్నమాట. అంటే భగవంతుణ్ణి ప్రేమించడం, ఆయనతో ఐక్యం కావడానికి తపించడం ఇక్కడ పూర్తిగా ప్రదర్శింపబడుతూ ఉంటాయి. ఓన్లీ when the sixth plane of the mental sphere is transcended does illusion vanish. With the vanishing of the last trace of impression and reality
ఈజ్ రియలైజ్డ్. 6వ భూమిక వరకు భ్రాంతిలో భాగమే. మనం చెప్పుకున్నాం కదండి, ఇది రాయి నుంచి 6వ భూమిక వరకు ఎల్యూషన్, 7వ భూమిక మాత్రమే సత్యము. సో ఇక్కడ ఆఖరి సంస్కారమును వదిలించుకుంటే అప్పుడు ఈ ఇల్యూషన్ మాయమైపోయి సత్యలోకంలోనికి అడుగు పెట్టగలుగుతాడు. 6వ భూమిక అనుభవం పూర్తయి 7లోకి అడుగు పెడతాడు. మెంటల్ కాన్షియస్ గాడ్ ఇన్ ద మ్యాన్ స్టేట్ అండ్ ద 6th plane is still experiencing a duality, because God in this state of consciousness finds himself as mind and not as God. మనం చెప్పుకున్నాం, వీడికి ఇంకా ఒక సంస్కారము ఉండిపోయింది కాబట్టి, నేను మనసును అనుకుంటున్నాడు కాబట్టి వీడింకా భగవంతుడు అవ్వలేదు. అది 6వ భూమిక లక్షణం ఇది. దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్యూవాలిటీ లింగర్స్ ఆన్ అండ్ ఆన్ until final involution of consciousness attains 7th plane of consciousness. ఈ ద్వంద్వము యొక్క ప్రభావము 6వ భూమిక దాటి 7లోనికి అడుగు పెట్టే వరకు ఉంటూనే ఉంటుంది. This is the final and 7th stage in the process of involution of consciousness. When the full consciousness of God in the man state is now fully withdrawn inward, so completely that it is now fixed, focused onto himself rather than onto the objects of his own creation. మానవుడు ఇలా ఉన్నాడు అనుకుందాం. ఇతను ఈ కెమెరా ఈ చుట్టూ ఇలా ఫోకస్ అయి ఉంది. తను సృష్టించుకున్నటువంటి సృష్టి మీదే అతని ధ్యాస నిలిచి ఉంటుంది. అయితే అంతర్ముఖం అయ్యే కొలిది కూడా మానవుడి ఈ ఫోకస్ ఇలా మారుతూ ఉంటుంది. తన స్వస్వరూపం మీద ఫోకస్ అయ్యేటప్పటికి అది 7వ భూమిక. ఇక ఈ వస్తువుల మీద ఫోకస్ అయి ఉండదు. ఏం కనపడుద్ది? కెమెరా వేస్తే తన స్వస్వరూపమే కనిపిస్తుంది. ఇది ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారు. నౌ దట్ ఫుల్ కాన్షియస్నెస్ హెస్ బీన్ ఫుల్లీ ఇన్వాల్వ్డ్, ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ నథింగ్నెస్ విచ్ అపరెంట్లీ అపియర్ టు ఎగ్జిస్ట్ వానిష్ కంప్లీట్లీ టుగెదర్ విత్ దేర్ ఇంప్రెషన్స్. ఇప్పుడు దాకా ఈ సృష్టి మనకు కనిపించేలాగా చేసి పోషించింది ఏవి? మన నిలవ ఉన్న సంస్కారములు. ఈ సంస్కారములు మనసులో ఉండడం వలన మనసు పనిచేసి మనకి ప్రతిరోజు ఈ సృష్టిని మన కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యేలా చేస్తుంది. ఎప్పుడైతే సంస్కారాలు రాలిపోయో మనసు అనే గంప ఖాళీ అయిపోయింది, అది మనోనాశ్ అయిపోయింది. అది మనోనాశ్ అయిపోయిన తర్వాత సృష్టి ఆగిపోయింది. ఆగిపోతే వీడికి మెలుగు వచ్చేసింది, నేను భగవంతుణ్ణి అనుకున్నాడు. ఇప్పటి వరకు వీడిని ఉన్నాయి 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 అని సతాయించిన ఈ సృష్టి వాడికి కనిపించకుండా అంతర్ధానం అయిపోతుంది. ఎందుకని? స్వప్నము ముగిసిపోద్ది కదా మేలుకొలుపు అయిపోగానే. సో మేలుకున్నాడు ఇతను. మేలుకోగానే కళ మాయమైపోయింది. ఏమైంది? కళ శూన్యంలో కలిసిపోయింది. అది అసలు లేనట్టుదే కదా. విత్ కంప్లీట్ ఎనిహిలేషన్ ఆఫ్ ఇంప్రెషన్స్ ఆఫ్ ది అసోసియేషన్స్ ఆఫ్ ద నథింగ్, the impression consciousness of God in the man state is spontaneously transformed into the unimpressioned and unimpressionless consciousness of God, which makes God in the man state experience the passing away in his original state of absolute vacuum. భగవంతుడి ఆది మూల స్థితి బియాండ్ గాడ్ స్టేట్, పరాత్పర పరబ్రహ్మ స్థితి. అతనికి ఎరుక లేదు అనేటువంటి ఒకే ఒక్క దోషం ఉండేది. మిగిలినటువంటి దోషాలు ఏమి లేవు ఆయనకి. పాపం అదొక్కటే. ఆయన భగవంతుడు, సర్వశక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందము అన్నీ ఉన్నాయి. కానీ అవి ఉన్నాయని ఆయనకి ఎరుక లేదు. అదొక్కటే దోషం ఉంది, ఎరుక లేదు. మిగిలినవన్నీ పాజిటివే. అతనికి సంస్కారాలు లేవు కానీ చైతన్యం లేదు. సో దీనికోసం ఇతను ఏం చేశాడు? ఒక్కొక్క రూపంతో తాదాపుం చెందడం, కొన్ని సంస్కారాలను తగిలించుకోవడం, ఇంకొక రూపం మరికొన్ని సంస్కారాలను తగిలించుకోవడం, ఇంకో రూపం అక్కడ ఇంకొన్ని సంస్కారాలను తగిలించుకోవడం కదా. ఇలాగ సంస్కారములు తగిలించుకుంటూ ఈ సృష్టి అనుభవాన్ని బాగా పెంచుకుంటూ పోయి సంపూర్ణ చైతన్యాన్ని పొందాడు తొలి మానవ రూపం రాగానే. కానీ సంస్కారాలు లోడి పెరిగిపోయి నేను భగవంతుడిని అంటలేదు వాడు. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఈ సంస్కారాలను వదిలించుకునే ప్రాజెక్ట్. అంచేత అక్కడ పునర్జన్మ ప్రక్రియ గుండా ప్రయాణం చేసి ముందు లూజు చేసుకుని తర్వాత ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టి అంతర్ముఖ ప్రయాణము ద్వారా ఈ సంస్కారములను వదిలించుకున్నాడు. చివరికి ఆఖరి సంస్కారం వదిలిపోయాక ఇక్కడికి వెళ్ళిపోయాడు.
ఎక్కడికి? తన ఆది మూల స్థితి అయినటువంటి పరాత్పర పరబ్రహ్మ స్థితిలోనికి వెళ్ళిపోయాడు. అంచేత బాబాను ఏమని వాడారంటే ఇక్కడ సృష్టి కార్యక్రమంతో సృష్టిలోనికి ప్రవేశించాడు భగవంతుడు. సృష్టి ప్రవేశము. 7వ భూమికతో సృష్టి నుండి నిష్క్రమణ. నిష్క్రమణ ఎగ్జిట్, అదే పాసింగ్ అవే అంటే నిష్క్రమించడం. ఇంక ఇందులో దీంతో పని లేదు ఆయనకి, అయిపోయింది. ఇంక ఇందులో ఉండడం. మనం కాలువ దాటేసిన తర్వాత బోటుకు సంకలెత్తుకు వెళ్ళాం కదా, అయిపోయింది కదా అని వదిలేసి వెళ్ళిపోతాం మనం. అలాగూ దాటేశాడు. ఈ సృష్టి ప్రయోజనం నెరవేరిపోయింది కాబట్టి అతను దీని నుంచి తన ఆదిమూల స్థితిలోనికి వెళ్ళిపోతాడు. ఇట్ ఈజ్ బట్ న్యాచురల్ దట్ ఎ ఫుల్ కాన్షియస్నెస్ ఫుల్లీ ఇన్వాల్వ్డ్ and now free from even the slightest trace of any impression should give no other experience but that of the original absolute vacuum state of God which once prevailed and which is now experienced consciously. సంస్కారాలు పోయాయి కాబట్టి ఇంకా అతనికి ఏమీ లోటు లేదు. మళ్ళీ ఆ ఒరిజినల్ స్థితి ఏదైందో అదే పొందాలి కదా అతను. అయితే ఒక తేడా ఏమిటి? ఒరిజినల్గా ఇతనికి ఎరుక లేదు, ఇప్పుడు ఎరుకు వచ్చింది. ఇన్ని దెబ్బలు తిని 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 అనుభవాన్ని పొందాడు కాబట్టి. దిస్ ఫుల్ కాన్షియస్నెస్ ఫుల్లీ ఇన్వాల్వ్డ్, అది మనం అర్థం చేసుకోవాల్సింది. తొలి మానవ దేహములో పూర్తి చైతన్యం వచ్చింది. 7వ భూమికలో ఆ పూర్తి చైతన్యము పూర్తిగా అంతర్ముఖం అయ్యింది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అది 1వ మానవ దేహంలో అంతర్ముఖం అవలా కదా, ఇంకా పునర్జన్మ ప్రక్రియ ఉంది, తర్వాత అంతర్ముఖ ప్రయాణం అయ్యింది. దిస్ ఫుల్ కాన్షియస్నెస్ ఫుల్లీ ఇన్వాల్వ్ ఈ ద సూపర్ కాన్షియస్నెస్ ఆర్ మహా చైతన్య. ఇలా పూర్తిగా అంతర్ముఖమైనటువంటి ఈ చైతన్యాన్ని పరమ చైతన్యము లేక మహా చైతన్యము అంటారు. ది అన్కాన్షియస్ గాడ్ ఇన్ ద ఒరిజినల్ అబ్సల్యూట్ వాక్యూమ్ స్టేట్ ఈజ్ నౌ ఫుల్లీ కాన్షియస్ ఆర్ సూపర్ కాన్షియస్ ఆఫ్ హిజ్ ఒరిజినల్ స్టేట్ ఆఫ్ గాడ్ ఇన్ ద బియాండ్ స్టేట్. అసలు భగవంతుడి యొక్క ఆ స్థితి ఎలాంటిది? అది శుద్ధ శూన్యాకాశ స్థితి. అటువంటి స్థితిలో ఎరుకలేనటువంటి భగవంతుడు ఇప్పుడు ఎరుకను పూర్తిగా పొందేశాడు. ఇక ఏది కూడా అతనికి సీక్రెట్ కాదు. బాక్సులు తాళం వేసినట్టుగా మనం బొమ్మ వేసుకున్నాం. పరాత్పర పరమ తాళం ఓపెన్ చేసాడు ఇప్పుడే. అతను అనంత జ్ఞానము, అనంత శక్తి, అనంత ఆనందము సంపూర్ణముగా అనుభవంలోకి తెచ్చుకుంటాడు. The passing away in the absolute vacuum of the original state of God is called attaining the fana of the 7th plane consciousness. ఈ సృష్టి నుంచి నిష్క్రమించడము, సృష్టి యొక్క అనుభవాల నుంచి నిష్క్రమించడము, దీనిని ఏమన్నాం? భగవంతుని నిష్క్రమణ అన్నాం. దీనిని 7వ భూమిక యొక్క ఫన అంటాం. ఫన అంటే ఏంటో చూద్దాం మనం. బాబా చెప్తున్నారు ఇక్కడ. ఇన్ సూఫీ టర్మ్ ఫనా మీన్స్ పాసింగ్ అవే ఇన్. ఫనా అంటే ఒక దాని నుండి మరొక దానిలోకి నిష్క్రమించడము. ఫనా హ్యాజ్ 2 స్టేజెస్. ఈ ఫనా అనే దానికి 2 దశలు ఉంటాయి. ఇన్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఫనా ఇస్ ద కాన్షియస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అబ్సల్యూట్ వాక్యూమ్ స్టేట్ అండ్ ద సెకండ్ స్టేజ్ ఆఫ్ ఫనా ఆర్ ఫనా ఫిల్లా ఈజ్ ద కాన్షియస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఐఎమ్ గాడ్ స్టేట్. ఈ పదాలు చూసి పెద్ద భయపడిపోనక్కర్లేదండి మనం. ఫన అంటే లయము అని మనం అంటాం కదా, లయం అయిపోవడము అలా తీసుకోవచ్చు. ఇది 2 రకాలు, అంటే 2 దశలు ఉంటాయి. మొట్టమొదట వ్యాక్యూమ్ స్టేజ్ని అనుభవించడం. మే ఎండల్లో మధ్యాహ్నం 1 గంటకి ఊరంతా సైకిల్ తొక్కుని వచ్చానుకోండి, సెంటర్లో రాగానే మొట్టమొదటి నా పరిస్థితి ఏం కనపడదు కదా. నీళ్ళలోకి రాగానే ఏం కనపడదు. కాసేపు అక్కడ కూర్చుని పోతాను నేను. కూర్చుని పోయి అంతా బయర్లు కమ్మేస్తాయి. కూర్చుని పోయిన తర్వాత ఒక గ్లాసు మంచిలు తాగాక మళ్ళీ అంత హాయిగా ఉంటుంది. అప్పుడు ఫ్యాన్ కింద బ్రహ్మాండంగా ఉందండి సెంటర్లో. అదే ఇక్కడ బాబా చెప్తున్నారు. ఏమైందంటే చూడండి, రాయి దగ్గర నుంచి 6వ భూమిక వరకు ఈ సృష్టి మాయతోటి పెనవేసుకుపోయి 50 కోట్ల జన్మలు అనుబంధంతో గడిపాడు. సడన్ గా సృష్టి మాయమైపోయింది, భయంకరమైన చీకటైపోయింది. ఎందుకని ఆగిపోయింది? ఇప్పుడు దాకా దేనికైతే అలవాటు పడిపోయి ఉన్నాడో అది స్విచ్ కట్టేశాడు. సో భగవంతుడు స్విచ్ ఇంకా ఆనవలేదు, మాయ స్విచ్ ఆగిపోయింది. ఇది వ్యాక్యూమ్ అన్నారు బాబా. అక్కడ సృష్టి లేదు, భగవంతుడు లేడు. కానీ ఒక్క క్షణం దాటాక భగవంతుడు ఎంటర్ అయిపోతాడు. వీడికి అంతా మహానందమేక ఆ స్థితిని ఫనా అన్నారన్నమాట.
సో ఈ వ్యాక్యూమ్ స్టేజ్ ముందు ఉంటుంది. తర్వాత ఫనాఫిల్లా అంటే ఏమి లేదు, ఫనాఫీ అల్లా. ఎక్కడయ్యా వీడు మునిగిపోయాడు? అల్లాలో మునిగిపోయాడు వీడు. ఫనాఫీ అల్లా, అల్లాలో మునిగిపోయాడు అనమాట. ఇప్పుడు చెరువులో ముంచేసాం, వినాయకుడిని నిమజ్జనం చేసేసి ఎక్కడ నిమజ్జనం చేసాం? చెరువులో చేసాం. అలాగే వీడిని పట్టుకెళ్ళి భగవంతుడిలో నిమజ్జనం చేసేసాడనమాట. ఇక పూర్తిగా కరిగిపోయి భగవంతుడే అయిపోతాడు. అది ఫనాఫిల్లా అంటే. ఇది రేపు పూర్తిగా మనం తెలుసుకుందామండి.